కేటీఆర్ తుగ్లక్ వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా, ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక రాజకీయ పార్టీ కాదు, సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై, దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు, సనత్ నగర్కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. సికింద్రాబాద్కు సంబంధించిన పుర ప్రముఖులు, సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మేము పుట్టిందాడిని మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి, ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము. చేసి మీ కుటుంబం ఒకటే, తుగ్లక్ పాలన జరిపింది మీ పాలన అని చెప్పని మీ కుటుంబం నుంచి ఈరోజు వస్తున్నట్టు ఆరోపణలకు సమాధానం చెప్పలేక అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, వేల కోట్లకు పరిగెత్తడం, కేవలం మీ కుటుంబాలే బంగారమైతే కాదు తెలంగాణ బంగారమయం అయినప్పుడుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పని సొంత చెల్లి కవిత అంటే ఆమెకు సమాధానం చెప్పకుండా, అరే మీ సొంత బావ టెలిఫోన్ను ఈరోజు ట్యాపింగ్ చేసిందని సమాధానం చెప్పని చెప్పలేను మీరు. ఇక మాకు అసలు ఇప్పటికే మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు, ప్రజలు పుట్టగతులు ఉండవని చెప్పినటువంటి నిందారూపాలు కానీ కేటీఆర్ వాక్యాలు చూడాలి తప్ప కేటీఆర్ గారి మాటలు ఎవరు పట్టించుకుంటలేరు.